అశోకన్ ఎడిక్ట్స్. అశోకన్ ఎడిక్ట్స్ అంటే ఏంటి? రాతి శాసనాలు. అశోకుడు ఎన్ని రాతి శాసనాలు వేయించాడనేది ఇగో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇది వెస్ట్రన్ ఇండియా. వెస్ట్రన్ ఇండియా అంటే ప్రత్యేకంగా తూర్పు భారతదేశంలో అశోకుడు వేయించినటువంటి శాసనాలు ఎన్ని వేయించాడంటే 33 ఇన్స్క్రిప్షన్స్ వేయించాడు తూర్పు భారతదేశంలో. ఇక దీంట్లో రకరకాలు ఉన్నాయి, ఫిల్లర్స్ ఉన్నాయి, ఓకేనా, మేజర్ రాక్స్ ఉన్నాయి, అనేక రకాలైన మొత్తం కలిపి 33 వేయించాడు అవి అక్కడ వెస్ట్రన్ ఇండియాలో. ఇంకో విషయం ఏంటంటే ఈ శాసనంలో అశోకుడు ప్రత్యేకంగా అంటే ఈ శాసనాల్లో టోటల్గా ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశం వైపు లేదా తూర్పు భారతదేశం వైపు అశోకుడు వేయించినటువంటి ప్రతి ఎడిక్ట్స్లో కూడా రాతి శాసనాల్లో ఏ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడంటే బౌద్ధ మతానికి సంబంధించిన స్పష్టమైనటువంటి ఆధారాల గురించి, అశోకుడు బౌద్ధ ధర్మానికి ఎట్ట కట్టుబడి ఉన్నాడనే విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేసేటటువంటి ఇన్స్క్రిప్షన్స్గా ఈ వెస్ట్రన్ ఇండియాలో అశోకుడు వేయించినటువంటి ఎడిక్ట్స్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇది బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు వేయించాడని తెలుస్తుంది. ఈ వెస్ట్రన్ ఇండియాలో అశోకుడు వేయించిన ప్రతి శాసనంలో ఏమని రాయించిందంటే దేవానాం ప్రియదర్శిని. అసలు అశోకుడికి ఉన్న బిరుదులు దేవానాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు, ప్రియదర్శిని అంటే ప్రియమైన దర్శనం కలిగిన వాడనే పేరుతో ఈ శాసనాలు వేయించటం జరిగింది. ప్రత్యేకమైన విషయం చూడండి, అశోక యాజ్ దేవానాం ప్రియదర్శి, బిలౌడ్ సర్వెంట్ ఆఫ్ ద గాడ్. ఓకే, అశోక యాజ్ దేవానాం ప్రియదర్శి, బిలౌడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే పేరుతో అతడు ఈ 33 శాసన ఎడిక్ట్స్ని ఆ ఈస్టర్న్ ఇండియాలో వేయించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఈయన ఈ శాసనాల ద్వారా ఏ విషయం తెలియజేసిండు అంటే బుద్ధిజం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వేయించిన శాసనంగా దీన్ని బట్టి తెలుస్తుంది. చూడండి, అశోకాస్ వ్యూ ఆఫ్ ధర్మ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అశోకుడు బుద్ధిజం గురించి దాని తత్వం గురించి తెలియజేయటం కోసం ఈస్టర్న్ ఇండియాలో వేయించిన వాటిని అశోక ఎడిక్ట్స్ అనే పేరుతో సింగిల్ వర్డ్తో పిలుస్తారు. ఈ సింగిల్ వర్డ్స్లో ఎన్ని శాసనాలు ఉన్నాయి? 33 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇది ఏ భాషలో వేయించాడు లాంగ్వేజ్ అంటే మాగధి ప్రాకృతి అనే పేరు మీద, ఈ ప్రాకృత పేరు మీద ఈస్టర్న్ ఇండియాలో రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. అశోకుడు ఈస్టర్న్ ఇండియాలో ఏ భాషలో శాసనాలు వేయించాడంటే మాగధి ప్రాకృతి భాషలో వేయించాడు. అదేవిధంగా అశోకుడు మాగధి ప్రాకృత భాషలో ఈస్టర్న్ ఇండియాలో వేయించిన శాసనంలో ఏ మతానికి కట్టుబడి ఉన్నట్టుగా వేయించాడంటే బౌద్ధ మతానికి అతను ఎక్కువగా కట్టుబడి ఉన్నట్టు, బౌద్ధ ధర్మానికి బుద్ధిజం యొక్క ఫిలాసఫీకి అతడు కట్టుబడి ఉన్నట్టుగా వేయించాడు. ఈ శాసనం ద్వారా అశోకుడికి దేవానాం ప్రియదర్శిని అనే బిరుదులు ఉన్నాయని తెలుస్తుంది. ఓకే, రుమ్మిందై ఫిల్లర్ ఎడిక్ట్స్. రుమ్మిందై, అశోకుడు లుంబిని వనానికి పెట్టిన పేరు ఏంటంటే రుమ్మిందై. లుంబిని వనంలో ఎవరు పుట్టారు? గౌతమ్ బుద్ధుడు పుట్టిండు. అశోకుడు కళింగ యుద్ధం అయిపోయిన తర్వాత సందర్శించిన ప్రాంతం లుంబిని వనం, దాన్ని మనం రుమ్మిందై అని పిలుస్తాం. చూడండి, లొకేషన్ లుంబిని, నేపాల్. అది ఎక్కడుంది? నేపాల్లో ఉంది. విషయం ఏంటంటే అశోక విజిట్ లుంబిని అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ హీ మేడ్ దేర్. అంటే విషయం ఏంటంటే అశోకుడు లుంబిని వనానికి అతి తక్కువ భూమి శిస్తుని విధించాడు. దేశం మొత్తం 1/6 వంతు భూమి శిస్తు విధిస్తే లుంబిని వనంలో మాత్రం 1/8 వంతు శిస్తు విధించాడు అశోకుడు. అంటే తాను అతి తక్కువ భూమి శిస్తుని విధించాను అని తెలియజేస్తూ వేసిన శాసనం పేరే లుంబిని శాసనం లేదా రుమ్మిందై శాసనం అనే పేరుతో పిలుస్తారు. ఇది చిన్న స్తంభ శాసనం. ఓకేనా, ఇది చిన్న స్తంభ శాసనం. ఇది ఏ భాషలో వేయించి చూడండి, మైనర్ ఫిల్లర్ ఇన్స్క్రిప్షన్గా దీన్ని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఇది బ్రాహ్మీ భాషలో అశోకుడు వేయించిన శాసనం, బ్రాహ్మీ భాషలో. నెక్స్ట్ ప్రయాగ. ఓకే, ప్రయాగ ప్రశస్తి అలహాబాద్ ఫిల్లర్. ప్రయాగ ప్రశస్తి అలహాబాద్ ఫిల్లర్ అంటే చూడండి, లొకేషన్ అలహాబాద్ ఫోర్టు. ఓకేనా, లొకేషన్ అలహాబాద్ ఫోర్టు. ఈ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇది ఎవరికి సంబంధించిందంటే అశోకకు సంబంధించినటువంటి శాసనం ఇది ఫస్ట్. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి, అలహాబాద్ ఫిల్లర్ని ప్రయాగ ప్రశస్తి అనే పేరుతో పిలుస్తారు. ఇది 3 చక్రవర్తులకు సంబంధించింది. ఏంటంటే ఈ ఫిల్లర్కి 4 ముఖాలు ఉన్నాయి. ఈ శాసనం లేదా ఈ ఫిల్లర్కి 4 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాల్లో 2 ముఖాలు అంటే
ఇప్పుడు ఇటువైపు అటువైపు 2 3 4 అనుకోండి. అయితే అశోకుడు 2 వైపు తన గొప్పతనాన్ని గురించి రాసుకున్నాడు. అర్థమైంది కదా, అంటే తను చేసిన ఘన విజయాల గురించి వాటి గురించి రాసుకున్నాడు. రెండోది అంటే దాంట్లో ఆయన ఘన విజయాల కంటే ఆయన చేపట్టబోయే సంస్కరణల గురించే రాసుకున్నాడు. రెండోది ఏంటంటే ఇంకొక వైపు సముద్రగుప్తుడి కాలంలో ఆయన సేనాపతి హరిసేనుడు అనేవాడు రాయించాడు. ఇంకోవైపు మొఘలు చక్రవర్తి జహంగీరు తన గొప్పతనం గురించి రాయించుకున్నాడు. అంటే ప్రయాగ ప్రశస్తి లేదా అలహాబాదు శాసనం అనేటటువంటిది భారతదేశంలో మొత్తం ఎంతమంది చక్రవర్తుల గురించి తెలియజేస్తుందంటే 3 చక్రవర్తులు, 2 వైపులు అశోకుడు, ఒకవైపు సముద్రగుప్తుడు, ఇంకోవైపు జహంగీర్. ఓకేనా, ఇంకా చూడండి ఫస్ట్ అశోకుడికి సంబంధించింది. తర్వాత చూడండి దీన్ని బాగా అశోకుడి కాలంలో బ్రాహ్మీ లిపిలో ఈ శాసనం వేయించటం జరిగింది. ఇకపోతే తర్వాత సముద్రగుప్తుడు ఇక్కడ మళ్ళీ ఆయన కూడా బ్రాహ్మీ భాషలోనే సముద్రగుప్తుడి గొప్పతనాన్ని గురించి అతని సేనాపతి అయిన హరిసేనుడు ఇక్కడ శాసనం వేయించటం జరిగింది. ఓకే కదా, ఇది ప్రయాగ ప్రశస్తిలో సముద్రగుప్తుడి సేనాపతి హరిసేనుడు ఏమని రాయించిందంటే గుప్తుల పరిపాలనా కాలం స్వర్ణయుగం అని చెప్పి ఆ విషయాన్ని ప్రయాగ ప్రశస్తి అనే దాంట్లో సముద్రగుప్తుడి గొప్పతనంతో పాటు గుప్త వంశ స్వర్ణయుగాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడినటువంటిదిగా దీన్ని చెప్పటం జరిగింది. ఓకే కదా, ఇప్పుడు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ శాసనం అశోకుడి గురించి తెలియజేస్తుంది, సముద్రగుప్తుడి గురించి తెలియజేస్తుంది, జహంగీర్ గురించి తెలియజేస్తుంది. అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇక చూడండి, ఓకేనా, ప్రత్యేకంగా అశోకుడి గురించి, సముద్రగుప్తుడి గురించి, జహంగీర్ గురించి తెలియజేస్తున్నటువంటి శాసనంగా చెప్తారు. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇకపోతే చూడండి ప్రత్యేకంగా మొహరాలి ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటిది ఏ విషయాన్ని తెలియజేస్తుంది, అది ఎక్కడుంది అని అంటే లొకేషన్ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఢిల్లీలో ఉంది. మొహరాలి అనేటటువంటిది కుతుబ్ మినార్ దగ్గర ఒక బజార్ పేరు. ఆ మొహరాలి అనే బజార్లో కుతుబ్ మినార్ దగ్గర ఎప్పుడు కుతుబ్ మినార్ నిర్మాణం జరగకముందే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తాన్లు నిర్మించారు. కానీ గుప్తా సామ్రాజ్య పరిపాలనా కాలంలో 2వ చంద్రగుప్తుడు అనేటటువంటి వాడు ఈ శాసనాన్ని వేయించాడు. ఈ మొహరాలి స్తంభ శాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు తుప్పు పట్టని లోహ శాసనం. ఓకేనా, ఇవన్నీ రాళ్ళు రప్పల మీద వేసిన శాసనం. మీకు అర్థం కావాలని చెప్తున్నా, రాళ్ళ మీద వేసిన శాసనాలు. మొహరాలి ఇన్స్క్రిప్షన్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ఉక్కు స్తంభం, లోహాన్ని ఉపయోగించారు. ఇప్పటికి ఇన్ని వందల సంవత్సరాలైనా ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం తుప్పు పట్టని శాసనం ఏదయ్యా అంటే మొహరాలి ఇన్స్క్రిప్షన్. ఓకేనా, ఆ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఢిల్లీలో ఉంది. విషయం ఏంటంటే క్రెడిట్స్ చూడండి, ఎడిక్ట్స్ చంద్రగుప్త సెకండ్, కాంక్వెస్ట్ ఆఫ్ వాకాటక. ఓకేనా, ఇతను వాకాటక వంగ 2వ చంద్రగుప్తుడు అనేటటువంటి వాడు వాకాటక రాజ్యాన్ని, వంగ రాజ్యాన్ని జయించినప్పుడు ఆ ఘన విజయాల గురించి వేయించినటువంటి శాసనంగా ఈ మొహరాలి స్తంభ శాసనం చెప్తారు. బట్టి పడతారు, అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. 2వ చంద్రగుప్తుడు వంగ రాజ్యాన్ని ఆక్రమించాడు, వాకాటక రాజ్యాన్ని ఆక్రమించాడు. అందుకని వాటి మీద సాధించిన ఘన విజయాల గుర్తుగా వేయించిన శాసనంగా దీన్ని చెప్తారు. ఇది ఏ భాషలో వేయించాడంటే బ్రాహ్మీ లిపిలో వేయించాడు. ఓకేనా, బ్రాహ్మీ లిపిలో ఈ శాసనం వేయించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే దీంట్లో ప్రత్యేకంగా గుప్త సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఇతడు దీంట్లో రాయించటం జరిగింది. గుప్త సామ్రాజ్య గొప్పతనాన్ని గురించి రాయటం జరిగింది. ఓకేనా, ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రత్యేకంగా ఆయన ఏ దేవుని గురించి ప్రస్తావించాడంటే లార్డ్ విష్ణు. ఓకే, విష్ణుమూర్తి గొప్పత్వం, విష్ణుమూర్తిని ఆయన ఆరాధించినట్టుగా ఈయనకి పరమ భాగవత, విష్ణుమూర్తిని ఆరాధించబట్టి ఈయనకి పరమ భాగవత అనే బిరుదుందని కూడా ఈ మొహరాలి స్తంభ శాసనంలో 2వ చంద్రగుప్తుడు ప్రస్తావించాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ కూడా తుప్పు పట్టని లోహ శాసనంగా దీన్ని చెప్తారు. ఓకేనా, అది నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక చూడండి ఖల్సీ ఇన్స్క్రిప్షన్.